ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము సాత్వికులు ధన్యులు. మన ధ్యానము నిమిత్తమై మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనమండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. దేవుని యొక్క వాక్యంలో సాత్వికులు ధన్యులని వాక్యంలో రాయబడింది. సాత్వికం అనగా అర్థం ఏంటి? సాత్వికం అనగా అర్థం ఏంటంటే ఓర్పు లేదా సహనము. ఓర్పు లేదా సహనము. సాత్వికులు ధన్యులని వాక్యంలో రాయబడింది. అనగా సాత్వికం గురించి వాక్యములో స్పష్టంగా రాయబడింది. ఎప్పుడైతే సాత్వికాన్ని మనుషులు కలిగి ఉంటారో అప్పుడే మనుషుల యొక్క ఓర్పు సహనాలు పరిశీలన చేయబడతాయి. సాత్వికం అంటే ఓర్పుగా ఉండటం, సహనంగా ఉండటం. మనుషులలో ఇది ఎక్కువ కొరువైపోయింది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పోట్లాటలు జరుగుతున్నాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనుషులలో సహనము లేదా ఓర్పు లేదు. సహనము ఓర్పు లేదు కాబట్టే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవ సంఘాలలో సంఘాలు పాడైపోవడానికి ప్రధానమైనటువంటి కారణము ఓర్పు లేనందుచేత, సహనము లేనందుచేత. యేసు ప్రభువారు ఓర్పును సహనాన్ని కలిగి ఉండమని ఆయన మనకు బోధించుచున్నారు. ఎందుకంటే యేసు ప్రభువారు ఓర్పుని కలిగి ఉన్నారు. దానికి నిలవెత్తు నిదర్శనం ఏంటంటే మనము పాపులము, మూర్ఖులము, దుర్మార్గులము. అయినా కానీ దేవుడు
మనపై ఆయన ఓర్పుని కలిగి ఉన్నాడు. ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టే మనం ఇంకను భూమి మీద జీవించుతున్నాము. యేసు ప్రభువారు సహనపరుడు కాబట్టే ఇంకను జీవించి ఉన్నాము. నిజముగా ఆయన మనకలాగా ఓర్పు లేనివాడైతే, ఆయన మనకలాగా సహనం లేనివాడైతే, ఆయన మనకలాగా తొందరపడేవాడైతే దేవుడు మనలను ఎప్పుడో నాశనం చేసి ఉండాలి. మనము తొందరపడతాం ప్రతి దానిలో. పెద్దలు అంటారు కదా, నిదానమే ప్రధానం. నిదానంగా ఉంటే పరిస్థితులన్నీ చక్కబడతాయి. నిదానంగా మనము ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితులను మనము దృష్టిలో పెట్టుకొని వాటిని అనుకూలంగా మనము జీవిస్తే అన్ని పనులు సమానంగా సక్రమంగా జరుగుతాయి. అలా కాకుండా తొందరపడిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతామండి? మనము కొన్ని అనర్థాలకు గురవుతాం. ఎక్కువగా ఈ తొందరపాటు తత్వం యవనస్తులో ఉంటుంది. యవనస్తుల్లో ఎక్కువగా ఈ తొందరపాటు తత్వం ఉంటుంది. వెంటనే గొడవ పెట్టుకోవటం, వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవటం, ఇవన్నీ ఎక్కువగా 90% యవనస్తుల జీవితంలో జరుగుతుంది. అంటే దేనికైనా మనము తొందరపడకూడదు. ప్రశాంతంగా ఆలోచించాలి. ఒక్కొక్కసారి సమస్యలు వచ్చినప్పుడు తొందరపాటు అయిపోయి కంగారు అయిపోతాం. కంగారు పడనక్కర్లేదు. ప్రశాంతంగా ఒక చోటు కూర్చొని, నాకు ఈ సమస్య వచ్చింది, దీనికి పరిష్కార మార్గం ఏంటి అని మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీ సమస్యకు సమాధానము దొరుకుతుంది. వాక్యంలో రాయబడింది కదా, సాత్వికులు ధన్యులు అని రాయబడింది. భూమి మీద ఉన్నంత కాలము సాత్వికాన్ని కలిగి మనం జీవించాలి. ఓర్పుని కలిగి మనం ఉండాలి. సహనాన్ని కలిగి మనం ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మోషే. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారి అందరికంటే మిక్కిలి సాత్వికుడు. మోషే గురించి ఒక మాట రాయబడింది. దేవుడు మోషే గురించి 2 సాక్ష్యాలు ఇచ్చారు. ఒకటి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. రెండవది, మోషే భూమి మీద ఉన్న వారి అందరికంటే మిక్కిలి సాత్వికుడు. ఎలా సాత్వికుడు అండి ఆయన?
మోషే కోపిష్టి కదా. మోషే గురించి ఎలా రాయబడింది ఏంటని మీరు పరిశీలన చేయాలి. మోషే ఒక దినమందు ఐగుప్తు దేశంలో ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీలు దెబ్బలాడుకుంటున్నారు. అలాంటి సమయంలో మోషే వారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలుని బతకనిచ్చి ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాడు. ఇద్దరు ఇశ్రాయేలీలు దెబ్బలాడుకుంటున్నారు. అప్పుడు వారిద్దరు కూడా అడుగుతున్నారు, నిన్నలాగా చంపడానికి వచ్చావా? మమ్మల్ని చంపడానికి ఇక్కడికి వచ్చావా అని అన్నప్పుడు, అయ్యో నేను చంపిన ఈ సంగతి ఈ దేశమంతా తెలిసిపోయిందేమో అని భయపడి మోషే అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. మోషే జీవితంలో చూడండి, తొందరపాటు నిర్ణయం, సహనం లేదు, ఓర్పు లేదు. అందుకనే కదా అతడు ఒక్క నిమిషం ఆలోచిస్తే ఐగుప్తీయుడు బతుకును, ఒక్క నిమిషం ఆగితే అతడు నరహత్య చేసేవాడు కాదు. కానీ మోషే సహనము చూపించడంలో విఫలమైపోయాడు. మరి మోషే సాత్వికుడని రాయబడింది ఏంటి అనగా, మోషే జీవితాన్ని రెండు భాగాలు చేయండి. ఐగుప్తిని చంపిన దినము నుంచి అరణ్యంలోనికి వెళ్ళేంత వరకు ఒక భాగం, అరణ్యంలో నుంచి ఆయన మరణం వరకు ఒక భాగం. ఈ రెండు భాగాలలో మీరు పరిశీలన చేయండి. మోషే ఏ భాగంలో ఎక్కువ సాత్వికాన్ని కలిగి ఉన్నాడు? ఏ యొక్క విధానంలో మోషే ఎక్కువ సాత్వికాన్ని కలిగి ఉన్నాడు అని మీరు పరిశీలిస్తే, మోషే మొదటి భాగంలో కోపిష్టి, ఆయన చాలా కోపపడేవాడు, సహనము తక్కువ, ఓర్పు తక్కువ. దేవుడు సీనాయి పర్వతం మీదకి మోషేని రమ్మన్నాడు. మోషేని రమ్మన్నప్పుడు మోషే వెళ్ళాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు పట్టుకొని మోషే కిందకు వస్తున్న సమయంలో ప్రజలందరూ కూడా వారు బంగారంతో తయారు చేసుకున్న ప్రతిమను ఒకటి తయారు చేసుకుని దానికి ఆరాధన చేస్తున్నారు. అలాగ ఆరాధన చేస్తున్న సమయంలో మోషే దానిని చూసి దేవుని తన చేతితో రాసిన ఆజ్ఞల యొక్క పలకలను కింద పడేశాడు. ఎంత కోపిష్టో చూడండి. తర్వాత దేవుడు రాయితో మాట్లాడమంటే రాయిని కొట్టాడు. ఎంత తొందరపాటో చూడండి. ఇలాగా కొన్ని తొందరపాట్లు ఉన్నాయి. ఇలాగా అసహనాన్ని వ్యక్తం చేశాడు. మోషే మొదటి జీవితం అంతా కూడా
కోపిష్టి జీవితం. మోషే కోపంతో ఉన్నాడు. మోషే జీవితం అంతా కూడా కోపంతో నిండిపోయింది మొదటి భాగంలో. రెండవ భాగాన్ని చూద్దాం, చూడండి. రెండవ భాగంలో మోషే చాలా సాత్వికుడు, సహనపరుడు, ఓర్పు కలిగినవాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఆకలితో అలమటించిపోతున్నారు, నీళ్లు లేక అలమటించిపోతున్నారు. మోషే దగ్గరికి వెళ్ళి, మోషే 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 నీవు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తు దేశంలో మాకు తినడానికి ఆహారం ఉన్నది, త్రాగడానికి నీళ్లున్నాయి, ధరించుకోవడానికి వస్త్రం ఉన్నది, ఉండడానికి ఇల్లులున్నాయి. ఈ అరణ్యంలో మేమేం చేయాలి అని అడిగినప్పుడు మోషే మొదటివాడైతే నాకేంటి సంబంధం అని వదిలేసి వెళ్ళిపోను. కానీ ఏం చేశాడండి? దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు మోషేని అరణ్యంలో తర్ఫీదు చేశాడు. అరణ్యంలో మోషేని ఒక గొర్రెల కాపరిగా పెట్టాడు. దేవుడు మోషేతో చెప్పాడు, మోషే ఈ గొర్రెలు చూడు, పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతాయి. అలాంటి సమయంలో కాపరైన వాడు ఏం చేస్తాడండి? చక్కగా నడిపిస్తాడు. చక్కగా నడిపించి, ఒకవేళ నడవలేని పిల్లలు ఉన్నాయనుకోండి, వాటిని భుజం మీద పెట్టుకుని నడిపిస్తాడు. అలాంటి వారే మోషే నా పిల్లలు. ఈ గొర్రెల్లాంటి వారే నా పిల్లలు. జాగ్రత్తగా నువ్వు నడిపించాలని మోషేకి దేవుడు అరణ్యంలో తర్ఫీదు ఇచ్చాడు. ఎప్పుడైతే మోషే తర్ఫీదు తీసుకున్నాడో, ఎప్పుడైతే మోషే దేవుని చెప్పిన మాటను విన్నాడో, అతని జీవితంలో మార్పులు సంభవించాయి. మండుచున్న పొదల్లో ఒక స్వరాన్ని ఆయన విన్నాడు. రమ్మని పిలిచిన స్వరాన్ని ఆయన విన్నాడు. ఆయన స్వరం వినగానే మోషే జీవితం మారిపోయింది. ఎంతో కోపిష్టి అయిన మోషే ఇప్పుడు కోపాన్ని విడిచిపెట్టాడు. అసహనంతో ఉండే ఈయన సహనం కలిగి ఉన్నాడు. ఓర్పు లేని ఈయన ఓర్పు ఈయనలోనికి వచ్చింది. ప్రతిదానికి తొందరపడే ఈయన తొందరపడట్లేదు. ఇప్పుడు ఇంత మార్పు ఎందుకు వచ్చిందంటే ఆయన యేసు ప్రభువారి యొక్క స్వరాన్ని విన్నాడు. యేసు ప్రభువారు ఆయన జీవితంలోనికి రావటం చూశాడు. ఎప్పుడైతే ఈ పరిస్థితులన్నీ గమనించాడో, వెంటనే మోషే తన జీవితాన్ని మార్చుకొని ఆయన కొరకు జీవించడం ప్రారంభించాడు. ప్రియతోటి విశ్వాసులారా, ఇలాంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలి. ఎన్నో సమస్యలు మోసే జీవితంలో వచ్చాయి. ఆహార విషయంలో వచ్చింది, నీళ్ళ విషయంలో వచ్చింది, ఇంకా అనేకమైన సందర్భాలలో మోషేకి సమస్యలు వచ్చాయి. అయినా దేనైనా విడిచిపెట్టాడా? సహనాన్ని విడిచిపెట్టాడా? ఓర్పుని విడిచిపెట్టాడా? దేన్ని విడిచిపెట్టలేదు. చివరికి ఆయన ఏమంటున్నాడో తెలుసా అండి? నాలో ఏమీ లేదు తండ్రి, నేను ఎంతటి వాడిననయ్యా అంటున్నాడు. మోషే తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. నేను గొప్పవాడినేమీ కాదు తొందరపాటు పడ్డానికి, నేను పెద్ద గొప్పవాడినేం కాదు త్వరగా నిర్ణయాలు తీసుకుంటాకే. యేసు ప్రభువారు నాకున్నారు.
నా దేవుడు సహనపరుడు, నా దేవుడు ఓర్పు కలిగిన వాడు. ఆయనతో నేనుంటే, ఆయనతో కలిసి నేను జీవిస్తే నా జీవితం ధన్యమవుతుందని మోసే తీర్మానం చేసుకున్నాడు. ఇదే తీర్మానం ఈ ప్రసంగం వింటున్న ప్రతి వారిను తీసుకోవాలి. మనం ఎంతటి వారం ప్రియ స్నేహితులారా? మోసే కంటే గొప్పవారమా? కానే కాదు. అలాంటి మోసేయే తగ్గించుకొని సాత్వికాన్ని కలిగి జీవించాడు. క్రైస్తవులుగా సాత్వికాన్ని కలిగి జీవిస్తున్నామా? సంఘాలలో సాత్వికము కలిగి జీవించట్లేదు. పెద్దలు, నాయకులు, సంఘ కాపరుల్లో, అధికారులలో, నాయకులలో సాత్వికం లోపించింది. సాత్వికం లేదు కాబట్టే సంఘాలు పాడైపోతున్నాయి. సాత్వికం లేదు కాబట్టే సంఘస్థులు చెదిరిపోతున్నారు. నిజంగా మోసేలో సాత్వికమే లేకపోతే అంతమందిని నడిపించలేడు. దాదాపు 25 లక్షల మందిని ఏకదాటిగా నడిపించాడు. ఈరోజు సంఘాల్లో 50 మందిని నడిపించలేకపోతున్నాం, 100 మందిని నడిపించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో సాత్వికము లేదు. ఇంటికాడే గొడవలు ఆడుకుంటారు, ఆ గొడవలు తీసుకొచ్చి సంఘాల్లో మోపుతారు. సంఘాల్లో ఇలా మోపితే అవతల విశ్వాసి పాట పాడితే వినం, ప్రార్థన చేస్తే ఏకీభవించం, వాక్యం చెప్తే వినం. కారణమేంటి? మనలో ఓర్పు లేదు. నీలో ఓర్పు సహనమే ఉంటే అవతల మనిషి వాక్యం చెప్పినా వింటాం, ప్రార్థన చేసినా ఏకీభవిస్తాం, పాట పాడినా వింటాం. ఇలా ఓర్పు లేదు కాబట్టే సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. నాయకులలో లేదు సాత్వికం, సంఘ పెద్దలలో లేదు ఈ సాత్వికం, సంఘ సభ్యులు లేదు, కాపరుల్లో లేదు. సాత్వికాన్ని కలిగి జీవించండి, మీరు ధన్యులవుతారు. సాత్వికంతో మీరు జీవించండి. మీరు మోషేకిచ్చిన బహుమతి మీరు పొందుకుంటారు. సాత్వికులుగా మీరుండండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. ఇంతవరకు మీ సేవకును బలపరుచుకొని మీరు మాతో మాట్లాడారు మా తండ్రి. ప్రభువా, మేము సాత్వికాన్ని కలిగి జీవించాలని, సాత్వికం అనగా ఓర్పు, సహనము, తొందరపాటు లేకుండా ఉండటం అని నేర్చుకున్నాము. విన్న వాక్యాన్ని మా హృదయాలు ప్రతిఫలింపు చేయమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.